హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 7 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉన్న కాచవని సింగారంలో 100 ఫీట్ రోడ్‌కి వాకబుల్ డిస్టెన్స్‌లో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ 2 బీహెచ్‌కే హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో అండ్ వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే 1 మినిట్లో ఈ హౌస్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మనం హౌస్ యొక్క డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే మీరు చూస్తున్నటువంటి పెద్ద రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ అండి. సో ఈ రోడ్ నుంచి మనకి ప్రతి 10 నిమిషాలకి ఉప్పల్కి, సికింద్రాబాద్కి, కోటికి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఈ రోడ్ నుంచి మనము వరంగల్ హైవే రోడ్కి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము. అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్కి 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి మనం హౌస్ దగ్గరికి రావడం జరిగింది. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ హౌస్ ముందు ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్ క్లియర్గా చూపిస్తున్నాము. ఈ హౌస్ అనేది మున్సిపల్ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ హౌస్ యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే 20x45 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. 2 బీహెచ్కేతో రావడం జరిగింది. అండ్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి రీజనబుల్ బడ్జెట్లో హౌసెస్ కొందామని చూస్తున్నారో ఈ వీడియో షేర్ చేయండి. అండ్ స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. బిల్డర్ దగ్గర మాట్లాడుకొని హౌస్ యొక్క ప్రైజింగ్ అనేది నెగోషియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ గేట్ కవర్ చేస్తున్నాము. రోడ్ కంటే హైట్గా ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా, గేట్ అనేది క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి ఒక చిన్న సైజ్ కార్ పార్కింగ్ చేసుకునే విధంగా, లేదంటే ఒక 2 బైకులు పార్కింగ్ చేసుకునే విధంగా మనకి పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్లోరింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే కంప్లీట్గా గ్రనైట్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి మెట్ల పైన వచ్చేసి గ్రనైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ తోటి రైలింగ్ చేయించారు. అండ్ మెట్ల కింద వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ ఈ హౌస్ అనేది మనకి వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. సెట్ బ్యాక్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ కవర్ చేస్తున్నాను. అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి మెయిన్ డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. 100% టేక్ వుడ్తో చేయించారు. మనకి మంచి ఫినిషింగ్ వచ్చే విధంగా వర్క్ చేయించారు. అండ్ ఇక్కడ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. విత్ ఎల్ఈడి లైట్స్ తోటి నీట్గా మనకి సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి ఎంట్రీ అవుతున్నాను. హాల్ లోపల చూసుకున్నట్లయితే మనకి విశాలంగా అంటే లైక్ 100 స్క్వేర్ యార్డ్లో మంచి సైజుగా ఉన్నటువంటి హాల్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఆపోజిట్లో మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ వెంటిలేషన్ రావడానికి ఇటువైపు మనకి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫ్లోరింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే వెట్టిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేయడం జరుగుతుంది. ఫాల్ సీలింగ్ వర్క్ చేపించి హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. అండ్ లొకేషన్ హైలైట్స్ మాట్లాడుకున్నట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ వరంగల్ హైవేకి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ మాట్లాడుకున్నట్లయితే నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్కి ఇది వెరీ నియర్ బై ఉంటుంది. అండ్ నీల్ గోప్టే ఇంజనీరింగ్ కాలేజ్కి దగ్గరలో ఉంటుంది. అండ్ నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు, అండ్ నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు, అండ్ అనురాగ్ యూనివర్సిటీ, అండ్ ఇక్కడ ఉన్నటువంటి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూలు. అండ్ చుట్టూ చూసుకున్నట్లయితే మనకి స్టేట్స్కి సంబంధించిన స్కూల్స్ ఉన్నాయి. అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ సినిమా మాల్స్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ ప్రతి ఒక్క దానికి దగ్గరలో ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను హాల్లో ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ కవర్ చేయడం జరుగుతుంది. కామన్ వాష్రూమ్లో వాల్కి టైల్స్ ఇచ్చారు. అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ వెంటిలేషన్ రావడానికి మనకి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. సో ఈ వీడియో చూసి కొన్న వాళ్ళ తరపు నుంచి ₹1 కూడా కమిషన్ ఛార్జ్ చేయబడదు. అండ్ ఇప్పుడు మనం హాల్లో ఉన్నటువంటి ఇక్కడ వాష్ బేసిన్ రావడం జరుగుతుంది. వాష్ బేసిన్ పాయింట్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ మంచి సైజు బెడ్ వచ్చే విధంగా ఈ హౌస్ అనేది డిజైన్ చేశారు. అంటే మాస్టర్ బెడ్రూమ్ డిజైన్ చేస్తారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజా చూపిస్తున్నాము. అండ్ వెంటిలేషన్ రావడానికి మనకి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ అటాచ్డ్ వాష్రూమ్తో పాటు పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాము. అండ్ అటాచ్డ్ వాష్రూమ్లో చూసుకున్నట్లయితే వాల్కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకాలిటీ అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుంది.
సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే ఒక మంచి సైజ్గా రావడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సజ్జా కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ వెంటిలేషన్ రావడానికి మనకి విండో ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము. వాస్తు ప్రకారంగా ఈస్ట్కి డోర్ ఇవ్వడం జరిగింది. సో డోర్ నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ సెట్ బ్యాక్ ఏరియా గమనించినట్లయితే మనకి ఇక్కడ బోర్ వేయించడం జరిగింది. బోర్ పాయింట్ వచ్చేసి మనకి కంప్లీట్గా ఈశాన్య మూలకు అవుతుందండి. వాస్తు ప్రకారంగా వేయించడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. అండ్ వాష్ ఏరియాలో టైల్ స్టిక్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఆ సెట్ బ్యాక్ వదలడం జరిగింది. సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాం. ఏరియా కవర్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుందండి. నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్గా చూపిస్తూ హౌస్ యొక్క ప్రైస్ అనేది క్లియర్గా టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము. ఇది వచ్చేసి కాచవన్ సింగారం ఏరియా అండ్ ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అవుతుంది. అండ్ ఈ హౌస్ యొక్క ప్రైస్ అనేది 52 లక్షలు చెప్తున్నారు. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ జనవరి 30 వరకు ఎవరైతే ఈ హౌస్ పర్చేజ్ చేస్తున్నారో అలాంటి వారికి ఎథర్ బైక్ అనేది గిఫ్ట్గా ఇస్తున్నారండి. సో ఎథర్ బైక్ యొక్క వాల్యూ వచ్చేసి 1,80,000 ఉంటుంది. సో ఎలక్ట్రికల్ స్కూటరు. సో స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్గా ప్రాపర్టీ చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందాం అనుకుంటున్నారో అలాంటి వారి వరకు మా వీడియోస్ రీచ్ అవుతాయండి. థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.